తిరుపతి జిల్లా వెంకటగిరి టీడీపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 63 మంది వివిధ కార్పొరేట్ ఆసుపత్రులలో చికిత్స పొందిన నిరుపేదలకు వారి వైద్య ఖర్చుల నిమిత్తం 45,92,000 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కురుగొండ్ల మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు సరైన వైద్య సేవలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల ఆరోగ్యానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. ఈ సహాయ నిధి పేదల జీవితాల్లో కొండంత ధైర్యాన్ని నింపుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అవ్వారు సత్యనారాయణ, మండల అధ్యక్షుడు పప్పు చంద్రమౌళిరెడ్డి, డక్కిలి మండల అధ్యక్షుడు పోలంరెడ్డి, కోటేశ్వరరెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ముఖ్యమంత్రి నిధి కింద ఎవరికి కూడా ఒక 1000 రూపాయలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిన తర్వాత, అంతకుముందు కూడా ఇస్తా ఉన్నాం, మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నిధి నుంచి పేదవాళ్ళు ఎవరైతే హాస్పిటల్ చూపించుకున్నారో వాళ్ళు బిల్లులు తెస్తే వాళ్ళందరికీ కూడా ఈరోజు చెక్కులు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఆయన చెప్తాడు జగన్మోహన్ రెడ్డి, ఆయన మాటలకే ఆయన కోటలు దాటిపోయేట్టు మాట్లాడుతూ ఉంటాడు. చేసింది తక్కువ, చెప్పేది ఎక్కువ. తెలుగుదేశం ప్రభుత్వంలో చేసేది ఎక్కువ, చెప్పేది తక్కువ. ఎందుకంటే దూరదృష్టితో ఆలోచించి రోజు పరిపాలన జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎక్కడ ఏ బ్యాంక్ కూడా పోయే పరిస్థితి లేకుండా అన్నింటిలో అప్పులు తీసి ఎక్కడ అభివృద్ధి చేశాడో ఎక్కడ ఏమీ తెలియదు. ఒక రోడ్డు వేసిన పాపాను పోలా, ప్రజలకు ఇచ్చిన పాపాను పోలా, ఏమీ లేకుండా ఈరోజు బ్యాంకు పోయే పరిస్థితి కూడా లేకుండా ఈరోజు కేంద్ర సహాయ సహకారాలతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన చేసిన అప్పులకి వడ్డీలుగా సరిపోతుంది మన రాష్ట్రంలో వచ్చేటువంటి నిధులు. కాబట్టి మన ముఖ్యమంత్రి అనుభవజ్ఞుడు కాబట్టి ఈరోజు అన్ని రకాలుగా దేనిలో కూడా జరగకుండా అన్ని కార్యక్రమాలు చేపడుతూ ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం అన్నీ కూడా ఇస్తూ ఈరోజు పరిపాలిస్తూ ఉన్నారు. అందులో భాగమే పేదవాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఈ చెక్కుల పంపిణీ కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం వెంకటగిరి నియోజకవర్గానికి 63 మందికి 43,92,390 రూపాయలు ఈరోజు మన చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. పరిపాలనలో కరెంట్ ఛార్జీలు పెంచున్నాడు. వాటిని ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు ఆ ట్రూ ఛార్జెస్ కూడా తగ్గించి ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ₹4.80 కరెంటు యూనిట్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తాను. కాబట్టి మళ్ళా కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా ఉండాలి. ప్రజలకు ఎప్పుడు కూడా ఆయన సహాయ సహకారాలు ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా చెప్పుకొని గత ప్రభుత్వం ఏం చేశారు, ఇప్పుడు తెలుగుదేశం ఏం చేస్తుందో కూడా అందరికీ చెప్పి రేపు రాబోయే రోజుల్లో మంచి మెజార్టీతో తెలుగుదేశాన్ని గెలిపించాలని చెప్పని కూడా కోరుకుంటూ చాలా. మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఫెస్టివ్ వండర్స్. అంబరాన్ అంటే వేడుకలు, మైమరిపించే ఆఫర్లు, ఒక్క కూపన్ 3 డ్రాలు, 1000 రూపాయల వస్త్రాలు లేదా 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై 1 కూపన్ పొందండి. డైలీ డ్రాలో 5 గిఫ్ట్స్, వీక్లీ డ్రాలో హీరో ప్లెజర్ బైక్, న్యూ ఇయర్ డ్రాలో 1 కపుల్ కి మలేషియా ట్రిప్, సంక్రాంతి బంపర్ డ్రాలో టాటా టియోగో కార్ గెలుపొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 59% ఆఫ్. 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ఏదైనా ఒకటి కొనండి, అదే విలువగల రెండవది ₹1 పొందండి. పట్టుచీర కొనుగోలుపై 1 గ్రామ్ వడ్డాణం ఉచితంగా పొందండి. ₹399కే 2 ఫ్యాన్సీ సారీస్, ₹999కే 5 డ్రెస్ మెటీరియల్స్. మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ పై buy 1 get 20%, buy 2 get 1, buy 2 get 2 ఆఫర్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.